హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ రాజా. రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన బాహుబలి ది బిగినింగ్ చిత్రానికి సీక్వెల్ గా దర్శక ధీరుడు బాహుబలి ది కన్క్లూజన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న సస్పెన్స్ తో ముగిసిన ఈ రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఇంకా షూటింగ్ దశలోనే ఈ మూవీ అప్డేట్స్ తెలుసుకోవడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు ఈ రెండో భాగానికి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని తెగ వెయిట్ చేస్తున్నారు. అంతవరకు ఎందుకు, వాటిని రిలీజ్ చేసే డేట్స్ కోసమే కళ్ళు కాయలు కాస్తున్నాయంటే దీనిపై క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే 50% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండో భాగం గురించి ఏ విషయాన్ని వెల్లడించని చిత్ర బృందం ఇటీవల విడుదల తేదీని ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాని 2017 ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లుగా ట్రేడ్ నిపుణుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి రెండో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ని దసరాకు రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే సంక్రాంతికి ఆడియో వేడుక నిర్వహించాలని, ఆ వేడుక సందర్భంగానే థియేటికల్ ట్రైలర్ ని విడుదల చేసేలా దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. కాగా రాజమౌళి ఈ సినిమా షూటింగ్ ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేయడానికి పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ చివరికల్లా ఈ మూవీ చిత్రీకరణని ఫినిష్ చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని సంక్రాంతి కల్లా ముగించేలా జక్కన్న యోచిస్తున్నట్లు టాక్. ఇక ఆ తర్వాత ఏప్రిల్ వరకు ప్రమోషన్ కార్యక్రమాల మీద పూర్తి దృష్టి సారించాలని జక్కన్న భావిస్తున్నాడట. మునిపటిలా కాకుండా ఈసారి అనుకున్న తేదీకే, అంటే ఏప్రిల్ 14వ తేదీనే ఈ మూవీని రిలీజ్ చేయాలని జక్కన్న చిత్ర బృందం పక్కాగా ఫిక్స్ అయిందని, అందుకు తగినట్లుగానే ప్లాన్స్ చేస్తున్నారని చెబుతున్నారు. మరిన్ని మూవీ న్యూస్ కోసం రమేష్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.